మనం మాట మన మాట ఎలా ఉంది? మధురంగా, పరుషంగా లేకుండా ఉండటం, అలాగే మన మనసులో కపటత్వం లేకుండా ఉండటం, మాటల్లో కాఠిన్యం లేకుండా ఉండటం, ఎవ్వరికి దుఃఖాన్ని కలిగించకుండా శ్రద్ధ వహించటం, ఇటువంటి చిన్న చిన్న విషయాలని మనం ఎంతగా శ్రద్ధ పెడతామో అంతగా మనం మానసికమైనటువంటి శాంతిని, సంతోషాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా ఇదేనండి మానసిక తపస్య, వాక్ తపస్య అంటారు కదా, వీటిని మనం మన దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలే కానీ వీటిని శ్రద్ధతో సాధన చేయటం వల్ల శాంతి మన కంఠహారంగానే అవుతుంది.